మన తెలుగు సీరియల్కి స్వాగతం. ప్రతి భాగం మీ గుండెను కదిలిస్తుంది, మీ కళ్ళు తడిపిస్తుంది. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ నొక్కండి. అనాలోచిత వధువు భాగం 2. తండ్రిచేత తిరస్కరించబడి శత్రువు గడప దాటి ప్రార్థన ఎక్కడికి వెళ్తుంది? ఆ రాత్రి ఆమె కన్నీళ్లు ఎవరు తుడవగలరు? రాణా మ్యాన్షన్ ఆవరణం. రాణా మ్యాన్షన్ ఆవరణం ఇంకా వింత నిశ్శబ్దంలో మునిగి ఉంది. పహారా వ్యక్తి శ్వాస వేగంగా వస్తోంది. అప్పుడే యువరాజ్ మేనమామ రణవిజయ్ సింగ్ రాణా వేగంగా అతని వైపు నడిచివచ్చాడు. అతని మీసాలలో మెలిక, కళ్లలో అదే పాత రాణా రక్తపు గర్వం. అరే ఓ పహారాదారు, ఏం జరిగింది? ఇలా ఆయాసపడుతున్నావేం? ఠాకూర్ హవేలీలో ఏదైనా భూతం కనిపించిందా? పహారా వ్యక్తి భయంతో తడబడుతూ సమాధానం చెప్పాడు. లేదు చిన్న సర్కార్, ఆ యశ్వంత్ ఠాకూర్ ఆయన హవేలీ దర్వాజా దగ్గర నిలిచి ఉన్నాడు. ఇది వినగానే రణవిజయ్ కళ్లల్లో ఒక కుటిల మెరుపు వచ్చింది. అతని మొహంపై అదే గర్వపు చిరునవ్వు పరుచుకుంది. పక్షి తన వేటను నేలకు రాలడం చూసి నవ్వినట్టు. రణవిజయ్ కత్తి పిడిమీద చెయ్యివేసి నెమ్మదిగా కాని విషం కలిపిన ధోరణిలో అన్నాడు. ఠాకూర్ చివరికి మన గడప దగ్గర ముక్కురుద్దుకోవడానికి వచ్చాడు. మంచిదే, పదండన్నయ్య, పరువు పోయిన తర్వాత అతని మొహం రంగు ఎలా ఉంటుందో చూద్దాం. 2 వంశాల ముఖాముఖి. రాణా మ్యాన్షన్ విశాలమైన ఆవరణం. 4 వైపులా దీపాల వెలుతురు. కాని గాలిలో నిశ్శబ్దపు బాధ ఉంది. దర్వాజా దగ్గర యశ్వంత్ ఠాకూర్ నిలిచాడు. మొహం కోపంతో ఎర్రగా ఉంది. కళ్లలో నిప్పులు. ఆయన చేతిలో ప్రార్థన నాజూకైన చెయ్యి. ఒక తండ్రి కాదు, ఒక జల్లాదు తన బిడ్డను ఉరికంభం దగ్గరకు తీసుకొస్తున్నట్టు పట్టుకున్నాడు. ప్రార్థన మొహం పాలిపోయింది. కళ్లలో కన్నీళ్లు, పెదవులు వణుకుతున్నాయి. ఆమె అడుగులు నేలపై లాగబడుతున్నట్టనిపించింది. బాబా, నాకు నొప్పిగా ఉంది అంది. కాని యశ్వంత్ ఠాకూరుకు ఆమె నొప్పి పట్టలేదు. తాను తన తండ్రికి ఎప్పుడూ భారంగా ఉన్నానని ఆమెకు తెలుసు. కాని యశ్వంత్ ఠాకూర్ ఎప్పుడూ ఇంత ద్వేషంతో ఆమెను చూడలేదు. ఈరోజు ఆయన కళ్లలో ఉన్నంత ద్వేషంతో. రాణా మ్యాన్షన్ మగవాళ్లందరూ ఆవరణం నుండి బయటకు వచ్చారు. రాత్రివేళ కత్తిల మెరుపు, తుపాకీల నాళాలు గాలిని చీల్చినట్టు నిలిచాయి. గాలిలో మందుగుండు, రక్తపు పాత వాసన తేలింది. ఆ వాసన ఎన్నో సంవత్సరాల క్రితం మొదలైన ఆ పగ యొక్క వాసన. రాణా ఠాకూర్ వంశాలు ఎప్పుడూ ఒకరినొకరు నేరుగా చూడనివ్వని పగ. రణవిజయ్ కళ్లలో అదే పాత విషం ఉబికింది. చూడండన్నయ్యా అంటూ రణవిజయ్ వైపు నడిచాడు. పెదవులపై వ్యంగ్యపు చేదు, నడకలో వేటగాడి గర్వం. ఠాకూర్ సాహేబ్ వచ్చారు, కాని బిడ్డను ఇలా లాక్కొస్తున్నారు, ఏదో ఖైదీలా. అతను తన అనుచరులకు సైగ చేశాడు. వారి తుపాకీల నాళాలు నేరుగా అయ్యాయి. రాణా మ్యాన్షన్ అనుచరులు యశ్వంత్ ఠాకూర్ మీద తుపాకీలు పట్టారు. ఠాకూర్ అనుచరులు వెనకనుండి వచ్చి రాణా మ్యాన్షన్ పహారావాళ్లమీద ఆయుధాలు తీశారు. ఓ క్షణం గాలి చల్లబడిపోయింది. మృత్యువు 2 వైపులా నిలిచి నవ్వినట్టనిపించింది. యశ్వంత్ ఠాకూర్ కళ్లలో పాత విషం. రణవిజయ్, నీ పరాక్రమం ఇప్పటికీ తుపాకీల వెనక దాక్కోవడమే. గుర్తుందా? చౌధరీమేళాలో ఎవరి ముక్కు కొట్టారు? రణవిజయ్ మొహం బిగుసుకుపోయింది. అతని చిరునవ్వు అకస్మాత్తుగా ఆగిపోయింది. కత్తిపిడి నేలలో గుచ్చి నెమ్మదిగా నవ్వాడు. కాని ఆ నవ్వులో పాత నొప్పి, ద్వేషం కలిశాయి. గుర్తుంది ఠాకూర్, ఆ రోజు యశోమతి మధ్యలో రాకపోతే నీ శవం గంగలో కొట్టుకుపోయేది. ఇరువైపులా అనుచరులు చెమట పోసుకుంటున్నారు. వేళ్లు ట్రిగ్గర్ మీద ఉన్నాయి. ఒక్క నిప్పుకణమైనా ఈ ఆవరణం మళ్లీ రక్తంతో ఎర్రబడేది. తండ్రి తిరస్కారం. కాని మృత్యుంజయ్ కళ్లలో నిశ్శబ్దముంది. వారి చూపు ప్రార్థనమీద నిలిచింది. ఆమెను ద్వేషంగా చూడటంలేదు. పుట్టిననాటి నుండి ప్రేమముఖం చూడని ఒక అమ్మాయిని చూస్తున్నారు. నిజం కూడా అదే. ప్రార్థన పుట్టినప్పుడు నామకరణ సమయంలో పండిట్జీ ఆమె కుండలి చూసి చెప్పారు, ఈ అమ్మాయి ఠాకూర్ వంశం పేరుకు కళంకం తెస్తుంది. ఆ మాటలు యశ్వంత్ సింగ్ చెవులలో అంటుకున్నాయి. ఆయన ఎప్పుడూ ఆమెను కూతురిలా చూడలేదు. జాగృతిని చూసినట్టు చదువుకోవడానికి బయటకు పంపారు. ప్రగతికి అన్ని స్వేచ్ఛలు ఇచ్చారు. కాని ప్రార్థనను హవేలీ 4 గోడల మధ్య బంధించారు. స్కూల్ లేదు, స్నేహితుల నవ్వులు లేవు, బాల్యపు అమాయకత్వం లేదు. విద్యగారి పళ్ళు మాత్రమే ఆమె మొత్తం దునియా అయింది. రణవిజయ్ పెదవులపై వ్యంగ్యపు చిరునవ్వు. చూశావా ఠాకూర్, నీ వంశపు పరువు మీద నీకు చాలా గర్వం. ఠాకూర్ యశ్వంత్ సింగ్ వంశపు రేఖ మీద మచ్చ అంటడని ప్రమాణం చేశావు కదా.
ఇప్పుడు చూడు, నీ స్వంత కూతురే నీ ముక్కు కొట్టింది. నీ పగడి కాపాడుకోవాలంటే రాణా పాదాల దగ్గర ఈమెను ఉంచు. నా మేనల్లుడు నీ కూతురిని తన రఖైలుగా స్వీకరిస్తాడు. రాణా నోటినుండి తన గురించి ఆ మాటలు వినగానే ప్రార్థన కళ్ల నుండి కన్నీళ్లు పారాయి. రణవిజయ్ ఆ చివరి మాటలు ఆగి ఆగి చెప్పాడు, విషం మరింత లోతుకు దిగేట్టు. యశ్వంత్ వేళ్లు కోపంతో వణికాయి. రాణా మ్యాన్షన్ ఆవరణంలో రణవిజయ్ నవ్వు, పహరావాళ్ల గుసగుసల మధ్య హఠాత్తుగా యశ్వంత్ ఠాకూర్ భారమైన గొంతు మారుమ్రోగింది. ఇదిగో రాణా, నీ పంపిన బహుమతి తిరిగిస్తున్నాను అని చెప్పి ఆయన ప్రార్థన చెయ్యి అంత నిర్దయగా విదిలించాడు. ఆమె 2 మోచేతులు పాత రాతిమెట్లకు తాకి చర్మం ఒలిచింది. నొప్పితో ఆమె పెదవుల నుండి మెల్లగా అరుపొచ్చింది, అమ్మా. కాని ఆమె గొంతు నొక్కుకుంది. నొప్పి భరించడం ఆమెకు అలవాటైనట్టు. మొత్తం ఆవరణం నిశ్శబ్దంలో మునిగిపోయింది. ఢోలు నగారాలు తమంత తాముగా ఆగిపోయినట్టనిపించింది. ప్రార్థన వణికే చేతులతో తన దెబ్బమీద చేయివేసి ఆశతో తండ్రివైపు చూసింది. ఆమె చూపులలో ప్రశ్నలున్నాయి, ఫిర్యాదులున్నాయి, కాని అన్నింటికంటే ఎక్కువ నొప్పి. నేనేం చేశాను? ఎక్కడ తప్పుచేశాను? నా స్వంత తండ్రి ఎందుకిలా తిరస్కరిస్తున్నాడు? ఆమె గుండె నొప్పితో అరుస్తోంది, కాని గొంతులోనే నిలిచింది. బాబా వెళ్ళిపోయాడు. మృత్యుంజయ్ కళ్లలో కోపంతో పాటు ఒక విచిత్రమైన కసికూడా ఉంది. ఆయన ప్రార్థనవైపు చూశారు. ఆమె వారి పాదాల దగ్గర పడి ఉంది. అప్పుడు రణవిజయ్ చిరునవ్వు మరింత వెడల్పైంది. వా ఠాకూర్ సాహబ్, నీ పరువుబరువును కూడా మా ఆవరణంలోనే పడేశావు. ఇది వదిలేసిన పెళ్లికూతురు. మీ ఇంటి అమ్మాయిని మేం పనిమనిషిగా చేసుకోం. రణవిజయ్ నవ్వుల మధ్య యశ్వంత్ ఠాకూర్ చల్లని కఠోరమైన గొంతు మారుమ్రోగింది. ఈ అమ్మాయిని నీ ఇంట్లో ఉంచుకోవాలా, వీధిన వేయాలా, అది నీ ఇష్టం రాణా. నాకు ఈ రోజునుండి ఈమె చనిపోయింది. ఈ రోజునుండి ఈమె ఠాకూర్ వంశపు కూతురు కాదు, రాణా వంశపు కోడలు. ఆమె బతికినా చచ్చినా నాకు పర్వాలేదు. ఆయన కళ్లలో ఏ ప్రేమా లేదు, ఏ అనుబంధమూ లేదు, రాతి నిర్లిప్తతే ఉంది. ఆ మాటలు చెప్పి ఆయన ఒక్కసారి కూడా ప్రార్థనవైపు చూడకుండా బండివైపు నడిచారు. ప్రార్థన రాతిబొమ్మలా అయిపోయింది. పెదవులు వణికాయ్, కళ్లలో కన్నీళ్లు. బాబా, ఆమె మెల్లగా గుణుగుణించింది. బండి స్టార్టైంది. ఇంజిన్ శబ్దం ఆమె గుండెలో నిశ్శబ్దం నింపింది. బాబా, బాబా, నన్ను వదిలి వెళ్ళకండి. బాబా, నేను. తడబడే అడుగులతో ఆమె దెబ్బ మరిచిపోయి పరిగెత్తింది. కాని బండి వేగం ఆమె ఆశలను నుగ్గునుగ్గు చేసింది. అగ్నిగోళంలా బండి వెళ్ళిపోయింది. ఆమె కళ్లముందు చీకటి కమ్మింది. ఆమె అక్కడే నేలపై పడిపోయింది. తల తిరిగింది. ఆమెకు గుర్తొచ్చింది. విద్యగారన్నారు, నీ పెళ్ళై తర్వాత నీ బాబా నిన్ను ప్రేమిస్తాడని. కాని వాస్తవం పూర్తి విభిన్నంగా ఉంది. పెళ్లి జరిగింది, కాని ఆ పెళ్లి ఆమె బాబా పేరు కూడా తీసుకువెళ్ళింది. ఎర్రని లంగా, చోలీలో ఉన్న ఆ నాజూకైన అమ్మాయి నేలపై పడి వలవల ఏడుస్తోంది. ఆమె బాబా ఆమెను శత్రువుల మధ్య వదిలి వెళ్ళిపోయాడు. యువరాజ్ కోపం. ఆవరణంలో నవ్వులు పొంగాయి. రణవిజయ్ అనుచరులు గుసగుసలాడారు. చూడు ఠాకూర్ కూతుర్ని, హవేలీలో 2 అడుగులు కూడా సరిగ్గా వేయలేడు. యువరాజ్ వ్యంగ్యపు చూపులతో ఆమెవైపు చూశాడు. పెదవులపై సగం చిరునవ్వు, కళ్లలో ద్వేషపు మెరుపు. ఠాకూర్ సాహబ్ కూతురే. రాణా హవేలీలో ఉండే అర్హత ఈమెకు లేదు. అతను ముందుకు నడిచి చిర్రుబుర్రు మనసుతో ఆమె మణికట్టు పట్టుకున్నాడు. దీన్ని బయటకు పంపండి. యువరాజ్ గొంతు చల్లగా, నిర్దయగా ఉంది. ఏదో అపరిచితంతో మాట్లాడుతున్నట్టు. కాని ప్రార్థన చెవులలో ఆమె బాబా బండి టైర్ల శబ్దం మారుమ్రోగుతోంది. హవేలీలో రాత్రి. ఠాకూర్ హవేలీలో వాతావరణం పూర్తి భిన్నంగా ఉంది. అక్కడ షెహనాయి మధురమైన రాగం వినిపిస్తోంది. ఆవరణంలో అలంకరించిన పూలు, మెరిసే దీపాలు, అతిథుల నవ్వులు అన్నీ కలిసి అనిపించింది హవేలీలో ఎన్నో సంవత్సరాల తర్వాత ఏదో శుభగడి వచ్చినట్టు. బారాత్ స్వాగతం వైభవంగా జరిగింది. ఢోలు నగారాల మధ్య ఠాకూర్ సాహబ్ అతిథులు సంతోషంగా ఆనందించారు. హవేలీ దర్వాజా దగ్గర విద్యగారు ఆభరణాలు ధరించి మొహంపై సజీవమైన చిరునవ్వు తెచ్చుకొని నిలిచారు. చేతులలో పళ్ళెం, కుంకుమ, అక్షతలు, ఆరతి దీపం. భారతీలకు స్వాగతం చెబుతున్నారు. వారి జీవితపు అతిపెద్ద కల నెరవేరుతున్నట్టు. మండపంలో బంగారు వెండి తోరణాలతో అలంకరించిన ఆసనం మెరిసింది. అక్కడ ప్రార్థన స్థానంలో ప్రగతి కూర్చుంది. ఠాకూర్ సాహబ్ చిన్న కూతురు ఎర్రని జోడాలో సిద్ధంగా ఉంది. మొహంపై సిగ్గునవ్వు. మండపం శోభనింపుతోంది. అందరి మొహాలపై సంతోషం చూస్తే అనిపించింది ప్రార్థన వారికి ఏమాత్రం పట్టదని. ఆ మండపంలో విద్యగారి కళ్లలో మాత్రం కన్నీళ్లున్నాయి. కాని ఆమె కూడా పండిట్జీ మంత్రాలతో పాటు పూర్ణ హృదయంతో ప్రతి ఆచారం నిర్వహిస్తున్నారు. అతిథుల మధ్య గునగున. ఠాకూర్ సాహబ్ చిన్న కూతురి ఎంత అందంగా ఉంది, అదృష్టవంతురాలు. ఎవ్వరికీ తెలీదు.
హవేలీ మరోవైపు మరో కథ రక్తం కన్నీళ్లతో రగులుతోందని. అర్ధరాత్రి ఒంటరి ప్రార్థన. రాత్రి నిశ్శబ్దం హవేలీ మీద కమ్మింది. దూరంగా పెళ్లి మిగిలిన ఆచారాల శబ్దాలు ఇప్పుడు ఆగాయి. హవేలీ గోడలకు వేళ్లాడే పెద్ద ఝూమర్లు, వాటిలో వందల చిన్న బల్బులు ఇప్పుడు మెల్లగా మినుకుమినుమంటున్నాయి. రాత్రి 1 గంట సమయం. వెన్నెల వెలుతురు తెరుచుకున్న వేదిక మీద పరుచుకుంది. ప్రార్థన యువరాజ్ గదిలో నేలపై ముడుచుకొని కూర్చుంది. కాళ్లు మడిచి చేతులు మోకాళ్ల చుట్టూ చుట్టుకుంది. చల్లని గాలి ఆమె తడిసిన మొహాన్ని తాకుతోంది. కాని ఆమె కళ్లనుండి కన్నీళ్లు ఆగే సూచనలేదు. పనిమనిషి వెళ్తూ చెప్పింది, చిన్న సర్కార్కు ఇష్టముండదు ఎవరైనా వారి వస్తువులు తాకడం. వారి కోపం చూసినవారు రాత్రంతా నిద్రపోలేరు. నీవల్ల వారికి కోపం రాకుండా చూసుకో. దేవుడు మాత్రమే జానతాడు. నీ విధి ఏ సిరాతో రాయబడిందో. నీ జీవితంలో చావే ఉంది. తండ్రి ప్రేమ కూడా లేదు నీకు. లేకపోతే ఏ తండ్రి తన కూతుర్ని శత్రువులకు అప్పగిస్తాడు? పనిమనిషి మాటలు విని ప్రార్థన తల వంచుకుంది. ఆమె సమాధానం చెప్పలేకపోయింది. ఆ మాటలు నిజమని ఆమెకు తెలుసు. ఆమె బాబా ఎప్పుడూ ఆమెను ప్రేమించలేదు. ఆయన ప్రేమగా తన పేరు పిలవడం కోసం ఎదురుచూస్తూనే ఉంది. ఆ ఎర్రని బనారసీ చీర ఇంకా ఆమె శరీరంపై ఉంది. అంత భారంగా ఉందంటే ఆమె భుజాల ఎముకలు నలిగేలా అనిపించింది. నుదిటిపై ఆరిన గంగాజల చుక్కలు, జుట్టులో చిక్కుకుపడ్డ దారాలు, కళ్లలో లోతైన అశాంతి. ఆమె పల్లుతో తన తడిసిన మొహం కప్పుకుని మెల్లగా గుసగుస చేసింది. అమ్మా, నాకు చాలా భయంగా ఉందమ్మా. నేనేం చెయ్యాలి? ఆమె గొంతి విరిగింది, ఏదో చీకట్లో పోగొట్టుకున్న పిల్లలా. అమ్మా, మీరన్నారు కదా, నా పెళ్లైన తర్వాత అందరూ నన్ను ఆదరిస్తారు, అపశకునమని ఎవ్వరూ అనరు, అందరూ నన్ను ప్రేమగా చూస్తారు అని. కాని ఇక్కడందరూ ద్వేషంగా చూస్తున్నారు. నేనేదో మనిషి కాదు, పాపంలా. ఆమె కన్నీళ్లు ఇక ఆమె అదుపులో లేవు. నేలపై కూర్చుని 2 చేతులతో మొహం కప్పుకుంది. విద్యగారి మాటలమీద ఆమె పెట్టుకున్న అన్ని ఆశలు, పెళ్లి తర్వాత అన్నీ మారతాయి అని ఆ రాత్రి నిర్దయంగా విరిగిపోతున్నాయి. హవేలీ గోడలు నిశ్శబ్దంగా ఉన్నాయి. కాని ప్రార్థన గుండెలో భయం, ఒంటరితనపు రణం మోగుతోంది. యువరాజ్ వస్తున్నాడు. ఆమె కళ్లల్లో కన్నీళ్లు ఆరి మసకబడ్డాయి. అప్పుడు ఎవరో భారమైన అడుగుల చప్పుడు ఆ నిశ్శబ్దాన్ని చీల్చింది. ప్రార్థన గుండె అకస్మాత్తుగా వేగంగా కొట్టుకోవడం మొదలైంది. ఆమె చెవులలో ఆ శబ్దం మోగుతోంది. ప్రతి అడుగు ఆమె గుండెమీద పడుతున్నట్టు అనిపించింది. ఆ శబ్దం మెల్లగా ఆమె దగ్గరకు వస్తోంది. తరువాత క్షణంలో తలుపు కిర్రుమని శబ్దంతో తెరుచుకుంది. ఆ నీడ లోపలికి అడుగుపెట్టగానే అనిపించింది, హవేలీ చల్లని గాలిలో మందుగుండు కలిసింది. యువరాజ్ రాణా. కళ్లల్లో అదే పాత విషపు కోపం. చేతిలో సగం కాలిన సిగరెట్టు. అడుగులు నెమ్మదిగా, కాని శబ్దం, ప్రతి ఇటుక కూడా అతని ఉనికికి వణుకుతున్నట్టు అనిపించింది. కథ ఇంకా ఉంది. తరువాత ఏమి జరుగుతుందో తెలుసుకోవాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ నొక్కండి. తరువాత భాగంలో యువరాజ్ ఏమి చేస్తాడు? ప్రార్థన ఆ అర్ధరాత్రి ఎలా మనుగడ సాగిస్తుంది? రాణా హవేలీలో ఆమెకు సహాయం చేసే మనసు ఎవరికైనా ఉంటుందా? అన్నీ తరువాత భాగంలో.